వీక్షకులందరికీ నమస్కారం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన 49 రోజులకే అమరావతి రాజధాని ఒక్కటే మనకి సరిపోదు. కనీసం మనం 5 కోట్ల జనాభా ఉన్నాం కాబట్టి కనీసం ఒక 3 రాజధానులను ఉండాల్సిందే అంటూ విశాఖపట్నాన్ని, అమరావతిని, కర్నూలుని రాజధానిగా ప్రకటించి విశాఖలో రుషికొండను గుండు కొరిగి 54 ఎకరాలు 670 కోట్లతో ప్యాలెస్ కడితే ఆ ప్యాలెస్కి 200 కోట్ల రూపాయల పెనాల్టీ వేసింది గ్రీన్ ట్రిబ్యునల్. తర్వాత అమరావతి చట్ట రాజధాని అంట. ఎలాగో అసెంబ్లీ ఉంది, మండలి ఉంది కాబట్టి ఇంక ఇక్కడ ఏం చేయాల్సిన పని లేదు, కంప పెంచితే చాలు. ఇక కర్నూలులో న్యాయ రాజధాని పెడతా అన్నాడు, అంత ఈజీ కాదు. హైకోర్టుని బెంచ్ తీసుకెళ్ళి గబాల కర్నూలులో పెట్టడం అంటే ఒక బెంచ్ తీసుకెళ్ళి కర్నూలు వేయడం కాదు. పార్లమెంట్లో కూడా దీన్ని బిల్లు చట్టం చేయాల్సి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు బెంచీలు పెట్టుకుంటాం, ఎవడు బెంచీలు ఆడేసుకోవడం సాధ్యం కాదు. ఇక 2024 దాకా ఈ 3 రాజధానులు ఆడి 2024 ఎన్నికల ఫలితాలు రాకముందే మనం వచ్చే నెల 9వ తేదీ విశాఖ రుషికొండకి వెళ్ళిపోతా ఉన్నాం అని చెప్పినాడు, ఫలితాలు రాకముందే. ఫలితాలు వచ్చిన తర్వాత ఈవీఎంలో మోసం జరిగింది, గెలిస్తేనేమో నా అంత తోపు లేడు, ఓడిపోతేనేమో ఈవీఎంలో మోసం చేశారు, ఎక్కడో మోసం జరుగుతూ ఉంది, కొడతా ఉంది నాకని ఈ ఏడుపులు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో 36 కోట్లు పెట్టి కంప బీకారు. గతంలో ఉన్న టెండర్లన్నీ ఎక్స్పైర్ అయిపోయినాయి. ఆ టెండర్లన్నీ వాళ్ళకి పరిహారం ఇచ్చి వదిలించుకోవాల్సి వచ్చింది. సంవత్సర కాలం పట్టింది ఆ లింకులన్నీ వదిలేయడానికి. ఇప్పుడు పెద్ద ఎత్తున పనులు జరుగుతుంది అమరావతి రాజధానిలో. ఇదే వేగంతో 2 సంవత్సరాలు అమరావతి రాజధానిలో పనులు జరిగితే ఇక వైసీపీకి పుట్టగతులుండవు. అమరావతిలో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి, తట్టుకోలేకపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అమరావతి రాజధాని డెవలప్ అయి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వస్తే తనకు ఎలాగూ క్రెడిట్ దక్కే అవకాశం లేదు, మొత్తం చంద్రబాబు నాయుడికే పోద్ది అని చెప్పేసి ఏడుపులు మొదలుపెట్టారు. 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని ఉండాల్సిందే 34,000 ఎకరాలని చెప్పేసి ఊరూరు తిరిగి ప్రచారం చేశారు. అధికారంలోకి రాగానే మాయరాగం వచ్చింది. హైదరాబాద్లో ముక్కోడితో ఎప్పుడైతే కలిశాడో రాజధాని లేకుండా చేశారు. 5 సంవత్సరాలు పరుపుల ఫ్యాక్టరీ, పచ్చళ్ళ ఫ్యాక్టరీ, చింతపిక్కల ఫ్యాక్టరీ, వడియాల ఫ్యాక్టరీ, అప్పడాల ఫ్యాక్టరీలు తీసుకొచ్చారు కోడిగుడ్డోడు. పెట్టుబడులు తీసుకురావాలా, పరిశ్రమలు తీసుకురావాలా, నిరుద్యోగులకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న ఆలోచన లేదు. యువతంతా ఉద్యోగాలు పోతే ఈ ముండా కొడుకుల దగ్గర జెండాలు మోసేదేవుడు, వీళ్ళు కారు డోర్లు తీసేదేవుడు, ఇది పులిపినియంగానే 100 మంది జనం వచ్చేదట. అందుకని ప్రతి వారిని గాలికి తిప్పితే, పనికిరాకుండా చేస్తే పిలవగానే వస్తారు అనేది వీళ్ళ ఆలోచన. అంటే రాష్ట్రాన్ని బీహారీకరణ చేశారు. బీహార్ అయినా ఇప్పుడిప్పుడు బాగుపడతా ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాలు దారుణం చేశారు. నీ దారుణాలు చూడలేక మరలా గెలిస్తే ఇంకేం చేస్తామని భయపడి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన పరిపాలన, ఆయన అరాచకవాదులకు భయపడి జనం కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. మరలా వస్తే నేను మావిగన్ అన్నాడు ఈసారి. అంటే విశాఖపట్నం పోయింది, దాని గురించి మాట్లాడదు, సిగ్గు శరం ఉండాలి. ఒకసారి ఎన్నికల్లోకి వస్తే విశాఖపట్నం అన్నావు, అధికారంలోకి రాకముందు అమరావతి అన్నావు, విశాఖపట్నం పోయింది, కర్నూలు పోయింది, అమరావతి పోయింది, ఇప్పుడు మావిగన్నం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. అసలు జగన్మోహన్ రెడ్డిని అనుకోవటం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి ఈ ఐడియా ఇచ్చిన దున్న ఎవడో తెలిస్తే వాని చెప్పుతో కొడితే సెట్ అయిపోద్ది. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అంట. ఎవడన్నా సిగ్గు శరం ఉన్నాడు, మచిలీపట్నంలో ఒక రాజధాని, 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడలో ఇంకో రాజధాని, అక్కడి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరులో ఉన్న ఒక రాజధాని, ఇట్లా 3 రాజధానులు ఎవడన్నా పెడతాడండి. అదేంటంటే ఇక్కడి నుంచి ఇక్కడి దాకా 125 కిలోమీటర్లు జాతీయ రహదారి ఉంది, మనం ఏం చేయాల్సిన పని లేదు. ఎవరికి కావాల్సిన వాడు ఆ జాతీయ రహదారి పక్కన కట్టుకుంటాడు. ఇక నువ్వెందుకు బటన్ నొక్కటానికి ఏళ్ళు అరిగిపోయేటట్టు.
చెత్త ప్రభుత్వం అని చెప్పేసి చెత్త కూడా పన్నేసి చెత్త ప్రభుత్వం అయిపోయింది. జనం 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు మావిగన్ వర్సెస్ అమరావతి అంటే వైసీపీ నేతలు జుట్టు పీక్కుంటా ఉన్నారు. అయిపోయింది. మీరు ఇంకెంత జాకీలు పెట్టి లేపినా కూడా ఆ పార్టీ లేచే పరిస్థితి లేదు. కనీసం ఇప్పుడు 11 అన్నా ఉన్నాయి. నువ్వు మావిగన్ అమరావతి అంటే కనీసం అందులో 10 లేచిపోయే ప్రమాణం ఉంది. పులివెందుల్లో గెలిస్తే గెలవచ్చు, ఇంకంతే. ఇప్పటికైనా వైసీపీ నేతలు అమరావతిని రాజధానిగా అంగీకరిస్తే జనం కొంతవరకు యాక్సెప్ట్ చేస్తారు. లేదు మేము మచిలీపట్నం బందర్ పోవాల్సిందే, విజయవాడ గుంటూరు ఈ రాజధానులు. ఒకసారి అధికారంలోకి వస్తే ఒక 3 రాజధానులని, ఇంకోసారి అధికారంలోకి వస్తే ఒక 3 రాజధానులని, ఓడిపోయినాక మరలా అధికారంలోకి వస్తే ఈ 3 ఉంచుతాడా లేదా గుంటూరు ఒంగోలు గొల్లపూడి కలిపి ఒంగోలు అని పెడతాడా, ఇంకో రాజధాని తెలియదు. పిచ్చోడి చేతిలో రాయి అంటారు. పిచ్చోడి చేతిలో రాయి అంటే ఎటు ఇసిరేస్తాడో తెలియదు. అందువల్ల అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు చేసేసాడు, అయిపోయింది. అధికారం కోల్పోయిన తర్వాత మరో 3 రాజధానులు నిర్మించాడు, 6 రాజధానులు అయిపోయినాయి. మరలా పొరపాటున రేపు మళ్ళీ ఒకవేళ గెలిస్తే ఈసారి రాజధాని మనకెందుకు ఆంధ్రప్రదేశ్లో రాజధాని హైదరాబాద్లో ఉందా అని జనాలందరినీ పిచ్చిముడా కొడుకులు గొర్రెలు అనుకున్నారు. మందులు పనిచేయట్లా, అసలు మందులు వాడుతున్నారో లేదో తెలియక ఇలాంటి మనుషులు ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకుండా, చదువుకున్నోడికి ఉద్యోగాలు లేకుండా 5,000 రూపాయలు ఇచ్చి వాలంటీర్లు చేస్తే వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. దేనికి పనికి రాకుండా పోయారు. గాలికి తిరిగి అత్యాచారాలు, బాలికల మీద లేపుకుపోవడాలు. ఎవడైనా ప్రతి గల్లీకి ఒక కాపలా పెడతాడని. ఆ విధంగా 5 సంవత్సరాలు మీ పరిపాలన, అద్భుతమైన పరిపాలన చూశారు. మరలా అవకాశం ఇస్తే మావిగన్ అంటున్నావు, అమరావతి టు మావిగన్ అయిపోయింది. సెల్ఫ్ గోల్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇంకా పార్టీని ఎవడూ లేపలేడు. కూటమి ప్రభుత్వం అరాచకాలు చేయకుండా చక్కగా పరిపాలన చేసుకుంటూ పోతే చాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మావిగన్ అమరావతి అన్నాడో అయిపోయింది. మీ రాజధాని ఎదురా అంటే మావిగన్ అంట. అసలు అది తెలుగా, హిందీయా, ఇంగ్లీషా, అసలు ఆ భాష ఏంది? మచిలీపట్నంలో మా తీసుకొచ్చాడంట, మరి విజయవాడలో గుంటూరులో గన్ అంట. గన్ ఎందుకు? గుమ్ అని పెడితే పోయితే గన్ ఎట్ట వచ్చింది? ఆడేమో ఇంగ్లీషు, విజయవాడలోనేమో తెలుగు, మచిలీపట్నంలో మా. అది మావి గుమ్. మచిలీపట్నం విజయవాడ గుంటూరు కనుక పెడితే అది పోయింది. అది పోయి మచిలీపట్నం పోయి మా అయింది. మా విజయవాడ అంట. గుంటూరులో గన్ను అంట. ఎందుకంటే గుంటూరులో గన్ను, జగన్లో గన్ను ఉందంట. గొడ్డలని పెట్టుకో. మీ రాజధాని గొడ్డల రాజధాని పెట్టుకొని గొల్లపూడి ఇంకా 2 నగరాలు కలిపి ఇంకో రాజధాని చేసుకుంటే 3 రాజధానులు అయితే మొత్తం 9 రాజధానులు అయితే. వైసీపీ నేతలు జుట్టు పీక్కుంటున్నారు, కానీ అధినేత దగ్గర చెప్పి ధైర్యం చేయరు. ఎందుకంటే వాళ్ళ పుట్టగతులు ఉండవు. ఒకసారి కనుక ఎవడన్నా మావిగన్ రాజధాని పిచ్చి చేస్తా అని ఎవడన్నా అంటే వాడిని ఇంకా పార్టీలోంచి పీకి పడేసి చుట్టుపక్కల రానియారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా గొర్రెలాగా తల ఊపడం తప్ప ఆ పార్టీ నేతలు చేయగలిగింది ఏమీ లేదు. మావిగన్ అమరావతి వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెడతానంట. అద్భుతం. ఎవడైనా సహజంగా నేను అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తా, పింఛన్ 4,000 నుంచి 5,000 చేస్తా, గ్యాస్ సిలిండర్లు 6 ఫ్రీగా ఇస్తా, మహిళలకు ఎలాగో ఇప్పుడు ఫ్రీగా ఉంది కాబట్టి నెక్స్ట్ టైం నేను ఎన్నికల్లోకి వస్తే పురుషులకు కూడా బస్సుల్లో ఫ్రీ, ఇష్టం వచ్చినట్టు తిరగని గాలికి అని చెప్పేసి రకరకాల పథకాలు ఏవి పెట్టుకుంటాడు. ఇది మావిగన్ పెట్టినాడు, అమరావతి వర్సెస్ మావిగన్ అంట మేనిఫెస్టో. అద్భుతం. ఇక నిన్నెవడు ఎత్తలేడు. కేసీఆర్ ఇచ్చిన సలహా లాగుంది. మరి పీకే టీం పనిచేస్తుందంటే మరి వాళ్ళు కూడా రంగంలో దిగారు కాబట్టి వాళ్ళు కూడా సలహా ఇచ్చుంటారు. అద్భుతమైన సలహా. మావిగన్ అనగానే మచిలీపట్నం మాకు రాజధాని వచ్చిందని మచిలీపట్నం వాళ్ళంతా ఓటు వేస్తారా, చుట్టుపక్కల నియోజకవర్గాలన్నీ గెలుస్తాయని. విజయవాడ రాజధాని అవుతుంది కాబట్టి విజయవాడలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు, ఆ తర్వాత నందిగామ, తిరువూరు, మైలవరం, నూజివీడు, గుడివాడ అవన్నీ గెలుస్తాం అనుకోండి. పెనమలూరు, ఈ యొక్క 7 నియోజకవర్గాలు.
గుంటూరు రాజధాని అవుతుంది కాబట్టి గుంటూరులో ఉన్న గుంటూరు చుట్టుపక్కల ఉన్న మరో 4-5 నియోజకవర్గాలు కలిపి పత్తిపాడు, పెదకూరపాడు, ఈ నియోజకవర్గాలన్నీ కలిపి ఈ తెనాలి, ఈ వేమూరు, పొన్నూరు, మంగళగిరి ఇవన్నీ కలుపుతాం అనుకుంటున్నాడు. విశాఖపట్నం రాజధాని అయితే విశాఖపట్నంలోనే నీకు గొయ్యిదోవి పెట్టేశారు. అంటే నువ్వు ఏదైతే రాజధాని ప్రకటిస్తున్నావో అక్కడ గెలిచే అవకాశం లేదు. వీడు వస్తే మా దరిద్రం, ఇక ఏది కనబడితే అది కబ్జా చేస్తారు, పులివెందుల నుంచి పంచలు కట్టుకొని దిగుతారని భయపడతా ఉన్నారు జనం. ఇంక ఈ 3 జిల్లాల్లో కూడా నువ్వు దిక్కు లేకుండా పోయింది. కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో, పల్నాడు జిల్లాలో, గుంటూరు జిల్లాలో, బాపట్ల జిల్లాలో చుట్టుపక్కల ఒకటి కూడా గెలిచే అవకాశం లేదు. ఇప్పటికైనా వైసీపీ నేతలు ఎవడైనా చెప్పండి జగన్మోహన్ రెడ్డి, మావి కానీ మనకు వద్దు. అమరావతి రాజధాని ఎలాగూ ఇప్పటికే 50,000 కోట్ల రూపాయలతో టెండర్స్ పిలిచారు, సగం పనులు అయినాయి. ఇంకా 3 సంవత్సరాల దాకా నువ్వు అక్కడ ఏం ఆపలేవు. కోడిగుడ్లు విజయవాడ నుంచి గోండాలు తిప్పినా కూడా నువ్వు పనులు ఆపలేవు. ఈ 3 ఏళ్లలో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అమరావతి రాజధాని రైతులే చెప్పారు, ప్రభుత్వం కూడా అవసరం లేదు. ఎందుకంటే బీపీ పెరిగితే ఏం చేస్తారో తెలిసింది కదా. మంగళగిరి టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు బీపీ పెరిగింది, ఒక రాయి వేశారు తప్ప. ఈసారి మరలా అమరావతికి వెళ్తే అమరావతి రైతులకి బీపీ పెరిగిద్దో షుగర్ పెరిగిద్దో తెలియదు. అందువల్ల ఇప్పటికైనా వైసీపీ నేతలు ఎవడైనా చెప్పండి స్వామి, మావిగానే మనకు వద్దు, అమరావతి ముద్దు. ఎలాగో మరో 3 సంవత్సరాల టైం ఉంది కాబట్టి అక్కడ పనులన్నీ దాదాపుగా పూర్తవుతాయి. ఏదో 1-2 పనులు, చిన్న చిన్న పనులు మిగిలితే మిగలొచ్చు. ఇక అమరావతి రాజధాని ఎప్పుడు పూర్తి చేస్తారు? అమరావతి రాజధాని పూర్తి కావడం అంటూ ఏం ఉండదురా స్వామి. హైదరాబాద్ నగరం నిర్మాణం పూర్తి అయిపోయిందా 400 సంవత్సరాల్లో? ప్రభుత్వానికి అవసరమైన భవనాలు, రోడ్లు ఏర్పాటు చేసుకుంటారు. ఆ తర్వాత నిదానంగా ఎప్పుడు అవసరమైనా అప్పుడు నిర్మించుకుంటూ పోతారు. అంతేగాని అమరావతి రాజధాని ఇంకో 30 సంవత్సరాలకు కూడా పూర్తి కాదని చెప్పేసి ఇటు పాటలు పాడుతుంది. 5 సంవత్సరాల్లో ఒక ఇటుకు పెట్టలేదు, కనీసం కంప చెట్టు కూడా వేయలేదు. అమరావతి రాజధాని అసలు మీరు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి మీకు మాట్లాడే హక్కు లేదు. దీనికి సంబంధించి ప్రజలే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారు. మావిగన్ వర్సెస్ అమరావతి వచ్చే అసెంబ్లీ దాకా కూడా అవసరం లేదు. 6 నెలల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీరు ఇదే చెప్పండి, మీ ఫలితాలు ఏదో తెలిపోతాయి. ఎలాగో స్థానిక సంస్థల ఎన్నికల్లో మమ్మల్ని మోసం చేశారు, మమ్మల్ని ఓటు కూడా వేసుకొని లేదని ఏడుస్తారు. అందులో ఇప్పటి నుంచి ముందే చెప్పచ్చు, ఫలితాలు రాకముందే. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాజధాని లేకపోతే ఎంత నష్టం జరిగిందో 2019 నుంచి 2024 చూశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాల్లోనే 25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. కొన్ని పరిశ్రమలు ఇప్పటికే ఓపెనింగ్ కూడా జరుగుతూ ఉన్నాయి, వేలాది మందికి ఉపాధి వస్తూ ఉంది. గూడూరులో ఫర్నిచర్ క్లస్టర్ వస్తూ ఉంది, 10,000 మందికి ఉపాధి. పెద్దగా చదువులు అవసరం లేదు, 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఐటీఐ చదివితే చాలు. 25,000, 30,000 రూపాయల జీతాలు. హీరో హోండా మీరున్న సమయంలో పారిపోయారు, మరలా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం. ఈ విధంగా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీస్ అన్నీ వస్తూ ఉన్నాయి, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఇలాగ వదిలేస్తే ఇక పుట్టగతులు ఉన్నామని భయపడతా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీరు మావిగన్ వర్సెస్ అమరావతి పేరుతో జనంలోకి వెళ్ళండి, ఫలితాలు మీకే అర్థమవుతాయి. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.